మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే తండ్రి కాబోతున్నారని ఈ ఏడాది మే నెలలో తన భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్తో ఉన్న విషయం బయటపెట్టారు. అప్పటి నుంచి ఒకవైపు సినిమాలు చూస్తూనే మరోవైపు భార్యతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు వరుణ్ తేజ్. ఇకపోతే పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠే బయటపెట్టారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఫిదా, కంచె లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. F2, F3 మూవీస్తో హిట్ కొట్టారు. కానీ తర్వాత మంచి సినిమాలైతే చేస్తున్నారు కానీ సక్సెస్ అయితే కాలేకపోయారు. గతేడాది మట్కాతో వచ్చారు కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక హర్రర్ కామెడీ చిత్రంలో చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే తనతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి 6 ఏళ్ల పాటు ప్రేమించి వరుణ్ తేజ్ 2023 నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఈ మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు రాబోయే బేబీ కోసం షాపింగ్ చేయడం లాంటివి చూస్తుంటే మరో నెలలోనే గుడ్ న్యూస్ చెప్తారేమో అనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త చక్కెరలు కొడుతుంది. 22 బేబీస్కి జన్మనిచ్చారని లావణ్య త్రిపాఠి ఒక వార్త అయితే చక్కెరలు కొడుతుంది. అయితే ఇది నిజమో అబద్ధం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి.